నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లేస్ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ సమాజానికి మహిళలే పునాది పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ కాళేశ్వరంపై కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటర్ సిద్ధం చేస్తున్న బీఆర్ఎస్ కాసేపట్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకం వాయిదా ఈ నెల 5వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ అనంతరం తదుపరి ప్రకటన తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం వాయిదా పడింది. ఇవాళ ప్రారంభం కావాల్సిన రాజీవ్ యువ వికాసం పథకం కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక దరఖాస్తుదారుల్లో అనర్హులు ఉన్నారంటూ ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే రాజీవ్ యువ వికాసం అర్హులను ప్రకటించాలంటూ నిర్ణయించుకున్నారు. ఒక్క అనర్హుడికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో కేబినెట్ నిర్ణయం అనంతరం జాబితా విడుదల కానుంది. ఇక హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, పంటల సాగు సన్నద్ధతపైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, దామోదర రాజనరసింహ, సీఎస్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉద్యోగుల సమస్యలపై కూడా కేబినెట్లో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించినందుకు ప్రతిపాదన తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం వాయిదా పడింది. ఇవాళ ప్రారంభం కావాల్సిన రాజీవ్ యువ వికాసం పథకం కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దరఖాస్తుదారుల్లో అనర్హులు ఉన్నారంటూ ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలన కొనసాగించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇక పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే రాజీవ్ యువ వికాసం అర్హులను ప్రకటించాలంటూ నిర్ణయించుకున్నారు. ఒక్క అనర్హుడికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో కేబినెట్ నిర్ణయం అనంతరం జాబితా విడుదల కానుంది. ఇక మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, రాజీవ్ యువ వికాస పథకం కోసం చాలా మంది నిరుద్యోగులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇవాళ తెలిసింది వాయిదా పడినట్టు. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి? దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిపండి. ఓకే, రైట్ శ్రవంతి. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ యువ వికాసము వాయిదా పడింది. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఏదైతే అనేక మంది ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అనేక మంది కూడా దీంట్లో అనర్హులు ఉన్నారని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వము ఏదైతే అర్హులు ఉన్నారో వారిని గుర్తించిన తర్వాతనే ఈ పథకము ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నిన్న ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్ష నిర్వహించారు. దీంట్లో ఉప ముఖ్యమంత్రి అలానే మంత్రులు పాల్గొన్నారు. ఆ నేపథ్యంలోనే రాజీవ్ యువ వికాసం గురించి కూడా చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అనేక మంది అనర్హులు ఉన్నారని చెప్పేసి కూడా వారికి రావడం జరుగుతుంది. అందుకే ఏదైతే అర్హులు ఉన్నారో వారి అందరినీ గుర్తించిన తర్వాతే ఈ నెల 5న జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశం ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ దీనిపైన చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది శ్రవంతి. అయితే లేనంటే నిన్నటి వరకు కూడా చెప్పకుండా ఇప్పుడు సడన్గా చెప్పడం వలన ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా స్పందిస్తోంది? అయితే ఇప్పటికే దాదాపు అనేక విమర్శలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాము. ఎందుకనంటే ఎంతోమంది నిరుద్యోగులు అయితే ఈ పథకం కోసం అయితే వేచి చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఈరోజు ఏదైతే అర్హులకు వారికి ఇవి పేపర్లు అందజేయడము అట్లనే అర్హుల్ని గుర్తించే అటువంటి అది ప్రక్రియను పూర్తి చేశారు. ఇదే క్రమంలో అనేక మంది నుండి విమర్శలు అయితే వచ్చాయి. దాంట్లో అనేక మంది అనర్హులు ఉన్నారని చెప్పేసి కూడా ప్రతిపాదనలు రావడం పట్ల ప్రభుత్వం మళ్ళీ ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవడం జరిగింది. శ్రవంతి. రైట్ లెనిన్, థ్యాంక్ యూ శ్రవంతి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటర్ సిద్ధం చేస్తోంది బీఆర్ఎస్. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందంటున్న బీఆర్ఎస్ నేతలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలను వెల్లడించనున్నారు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు విచారణకు హాజరు కావాలంటూ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 5వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్కు నోటీసులు ఇవ్వగా ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలని హరీష్ రావుకు నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ హరీష్ రావు ఇచ్చే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు ప్రాధాన్యత సంతరించుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటర్ సిద్ధం చేస్తోంది బీఆర్ఎస్. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందంటున్న బీఆర్ఎస్ నేతలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలను వెల్లడించనున్నారు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు విచారణకు హాజరు కావాలంటూ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు నోటీసులు ఇవ్వగా ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలంటూ హరీష్ రావుకు నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ హరీష్ రావు ఇచ్చే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు మరికొద్దిసేపట్లో హరీష్ రావు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఓకే, రైట్ శ్రవంతి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఆరోపణలకు బీఆర్ఎస్ కౌంటర్ సిద్ధం చేస్తుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరంపై పవర్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈ పవర్ ప్రజెంటేషన్ అని బీఆర్ఎస్ అంటుంది. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. అలాగే ఈ నెల 9న కమిషన్ ముందుకు హాజరు కావాలని మాజీ మంత్రి హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ప్రజెంటేషన్ ప్రాజెక్టును ఇవ్వనున్నారు. అలానే ఇప్పటికీ కమిషన్ కు ఇవ్వాల్సిన డేటాని బీఆర్ఎస్ సిద్ధం చేసింది. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ 4న కవిత ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి నిరసన తెలపనుంది. అయితే కేసీఆర్, హరీష్ ఈటలకైతే నోటీసులు ఇచ్చారు. కాగా తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పరిశీలనకు హాజరు కావాలంటూ 2 వారాల క్రితము జస్టిస్ చంద్రబోస్ కమిషన్ నోటీసులు అయితే జారీ చేసింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి, నిధుల దుర్వినియోగము, నిర్మాణంలో అవకతవకలు ఆరోపణలపై చీఫ్ జస్టిస్ చంద్రబోస్ నేతృత్వంలో కమిషన్ అయితే విచారణ చేస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు సమస్యలతో ఈ ప్రాజెక్టుపై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్ కూడా నోటీసులు అయితే జారీ అయ్యాయి. అయితే కమిషన్ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని రాజకీయ కుట్రగా భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యల్లో పాల్పడుతుందనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల జీవనాడి అని దీనిపై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే వ్యాఖ్యానించారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతి జరిగిందని చెప్పేసి ఇటు అధికార పార్టీ నేతలు కూడా కేసీఆర్ కు భయము, ఎందుకు భయము, అవినీతి చేయకపోతే హాజరు కావాలి కదా, ఎందుకు ఈ డ్రామాలు అని చెప్పేసి కూడా ఏదైతే అధికార పార్టీ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్. తెలంగాణ సమాజానికి మహిళలే పునాదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికే మహిళలకు 21,000 కోట్ల రూపాయల 0 వడ్డీ రుణాలను అందించామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ టార్గెట్ అని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, బస్సులకు మహిళలను యజమానులను చేస్తున్నామని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోపే 2 లక్షల లోపు రైతుల రుణాలను మాఫీ చేశామని అన్నారు. తెలంగాణ సమాజానికి పునాదులు మహిళలే. ఈనాడు తెలంగాణ సమాజం రాణి రుద్రమ్మను, సమ్మక్క సార్లమ్మను, చాకలి ఐలమ్మను, మల్లు స్వరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకే 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే 21,000 కోట్ల 0 వడ్డీ రుణాలను మహిళలకు పంపిణీ చేశాం. పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పచెప్పాం. దేశంలో అదానీ అంబానీలతో పోటీ పడేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో
సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. రాష్ట్రానికి రైతే వెన్నెముక. అందుకే రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. కేవలం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపితే ఈనాడు రేవంత్ రెడ్డి అబద్దాలలో అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలుపుతున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలే మాట్లాడారని అన్నారు. మహిళలకు 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా అంటూ నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు. అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపితే ఈనాడు రేవంత్ రెడ్డి అబద్ధాలలో అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలుపుతా ఉన్నాడు. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటే అభివృద్ధిలో కేసీఆర్ అగ్రగామి, అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డి అగ్రగామిగా నిలిచింది. ఇవాళ ఈరోజు కూడా రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన ఉపన్యాసాల్లో అన్ని అబద్ధాల పరంపరని. ఇవాళ ఆయన మాట్లాడుతూ అంటాడట, మహిళలకు 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టట. ఇచ్చినావా రేవంత్ రెడ్డి? నేను సవాల్ విసురుతున్నా, నువ్వు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు, ఆధారం చూపించు, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇచ్చింది 21,000 కోట్లు వడ్డీతో కూడిన రుణాలు ఇచ్చినావు తప్ప అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. ఆ అక్క చెల్లెలను మోసం చేసినావు నువ్వు. ఇవాళ ఆయన మాట్లాడుతుండు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్లు చూపి. నీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలకు 60,000 ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు చూపి రేవంత్ రెడ్డి. నువ్వు ఇచ్చింది కేవలం 10,000 మాత్రమే. ఆ మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారే నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, ఫిజికల్ టెస్ట్ చేస్తే వాటికి కాయిదాలు పంచినవు తప్ప నువ్వు ఇచ్చి. 3 ఏళ్లలో కేసీఆర్ మళ్లీ తెలంగాణ సీఎం అవుతారని జోస్యం చెప్పారు కేటీఆర్. అమెరికాలోని డల్లాస్లో బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 2001లో 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కలగన్నారని, మహాత్మా గాంధీ, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయుల స్ఫూర్తితో సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించారని గుర్తు చేశారు కేటీఆర్. అసాధ్యమనుకున్న రాష్ట్ర సాధనను ఢిల్లీ మెడలు వంచి 4 కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారని అన్నారు. అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. 2001వ సంవత్సరంలో ఒక బక్కపలుచని మనిషి ఒక కలగన్నాడు. ఆ కళ తన కోసం కాదు, 4 కోట్ల మంది తన ప్రజల కోసం కన్నాడు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ముడి స్ఫూర్తిగా, అదేవిధంగా బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని గర్జించిన మార్టిన్ లూథర్ కింగ్ స్ఫూర్తిగా ఆనాడు చిమ్మ చీకట్లలో ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుండి నేను తప్పుకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అను పిలుపునిచ్చిన ఒక నాయకుడు కేసీఆర్. శూన్యం నుండి సునామీ సృష్టించి 14 ఏళ్లలో తెలంగాణ మిషన్ ఇంపాసిబుల్ అనే పరిస్థితి నుండి ఎట్లా కాదు పాసిబుల్ అనే పరిస్థితి చేసి చివరికి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు సకల జనులు ఏకమై అపూర్వ పోరాట సన్నివేశాలను ఆవిష్కరించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ ఉద్యమంలో ప్రవాస తెలంగాణ బిడ్డలు, వివిధ సంఘాలు కదం దొక్కారు. వివిధ నగరాల్లో, వివిధ దేశాల్లో, విదేశీ గడ్డ మీద కూడా జై తెలంగాణ నినాదాన్ని వినిపించారు, మారుమోగించారు పోరాటాన్ని. మీ పోరాట స్ఫూర్తిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ మీకు వందనాలు. ఇక్కడ మీకు తెలుసు, ముందు అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు. ఇవాళ జరుగుతున్నది కూడా అంతే. మళ్ళీ 3 ఏళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది, తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది. తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 3 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు.
ప్రజల రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న పోలీసులపై దాడి చేస్తే శిక్షించడం తప్ప అంటూ ప్రశ్నించారు హోంమంత్రి అనిత. గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులు కొట్టింది రౌడీ షీటర్లనని, గంజాయి బ్యాచ్నని ఆమె స్పష్టం చేశారు. పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే ఒకలా, అడుగు ముందుకు వేసి యాక్షన్ తీసుకుంటే మరోలా విమర్శిస్తారంటూ ఆరోపించారు. తప్పు చేసిన వాళ్లను శిక్షించడం తమ బాధ్యతని పేర్కొన్నారు హోంమంత్రి అనిత. 24/7 జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ ఇది. కానీ వాళ్ళకి కూడా అరెస్ట్ ఉండాలి, వాళ్ళకి కూడా ప్రీవియస్ మీరు అబ్జర్వ్ చేశారు. ఈ పోలీస్ స్టేషన్ యూజ్ అవ్వడం ఆలోచించండి ఒకసారి. సెలవులిచ్చే విషయంలో కూడా ఎంత కూడా ఇబ్బంది లేకుండా కంట్రోల్ చేయాల్సిన పోలీసు చట్టాన్ని పోలీసు చేతిలో తీసుకునే విషయం ఏంటంటే ఒకటే నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి పొలం ఏంటి మనం కూడా చెప్పారు మన ఫ్యాన్స్ అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాలిలోని నాకే కాదు సోషల్ రెస్పాన్సిబిలిటీ విలేకరులుగా మీకు కూడా ఒకసారి తెనాలిలో వాళ్ళ నేచర్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజాయి బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేస్తున్నారు అంటే ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయాలను వేసి దానికి కులాన్ని అంతగట్టి మతాన్ని అంతగడుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడు అంటే నేనేమంటానంటే కొంత పని ఒక డిపార్ట్మెంట్ చేసుకునే కాదు. అలాగే అమ్మాయిలు ఎవరిని పెడితే నేను ఒకటే మాట్లాడుతున్నానంటే ఎక్సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడుతారు, వీటిలో పడుతున్నారు, రేపు కూడా వస్తున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన బాబాకి నడి రోడ్డు మీద రెక్కల నుంచి చుట్టా ఇప్పటికొచ్చిన సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎన్ని మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు అయితే మాస్క్ తెచ్చారు. ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇస్తుంటాం. ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తున్నారంటే మాస్క్ వచ్చారు. అదే పోలీస్ డీసీపీ ఆఫీస్ పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ కార్యకర్తకి బీపీ వచ్చింది. ఇవన్నీ ఎక్సెసివ్. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కావలి హనుమంతు ముదిరాజ్, వికారాబాద్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి, టీజేఎంయూ, టీజేఎస్ఆర్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, టీఆర్ఎస్డీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు తోడేటి శంకర్ గౌడ్, టీఆర్ఎస్డీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, తోడేటి స్వరూప, టీఆర్ఎస్డీ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్, బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, మేధావులకు, విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు బద్దం డానియల్, రిటైర్డ్ ఎంఈఓ మరియు జక్కుల దేవాదానం, రిటైర్డ్ హెడ్ మాస్టర్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు బొల్లాల సురేష్, ట్యాక్స్ కన్సల్టెంట్, సెల్ నెంబర్ 9849352836. వెల్కమ్ బ్యాక్. నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీల పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నాగంపల్లికి చెందిన లవ్ కుమార్ అనే యువకుడు ఉదయం మండల కేంద్రానికి బైక్పై వెళ్తున్న సమయంలో ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన అనంతరం డ్రైవర్ లారీని అక్కడే వదిలి పరారైనట్టు సమాచారం. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులకు సర్ది చెప్పారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మెదక్ పట్టణంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి నల్లపోచమ్మకు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. నల్లపోచమ్మ కృపతో మెదక్ ప్రాంత ప్రజలు, రైతులు సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.